ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు, ఆయన యొక్క మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అని. ఈరోజు చాలామంది కుటుంబాల్లో రక్షణ లేదు. వారి బిడ్డల కొరకు, వారి యొక్క కుటుంబ సభ్యుల కొరకు అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దినము ఆయన యందు భయభక్తులు కలిగిన నీకు దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుని యొక్క మహిమ కాపాడబోతూ ఉంది. ఆమేన్. వారి ప్రయాణాల్లో కానీ, వారి ఆలోచనలో కానీ దేవుని యొక్క మహిమ ఈరోజు వారికి తోడుగా ఉండి నీ ప్రార్థన ఆలకించిన దేవుడు వారిని రక్షించబోతూ ఉన్నారు. ఆమేన్. సైన్యములకు అధిపతి నీ కుటుంబానికి, నీకు కావలిగా ఉంటే ఎవరు ముట్టుకోగలరు? ఏ దుష్టుడు దరిదాపుల్లోకి రాగలడు? ఈరోజు దేవుడు అద్భుతమైన రీతిలో నీకు, నీ కుటుంబానికి అంతటికీ కూడా ఆయన తన దూతను కాపుదలగా పెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ఇంకొక గొప్ప మాట ప్రభు చెప్తున్నారు నీతో, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత ఇది! ఈ రోజుల్లో రక్త సంబంధీకులే మనం పిలుస్తుంటే పలకని పరిస్థితి. మనకి తోడబుట్టిన వారే మనల్ని పట్టించుకోకుండా విడిచిపెడుతున్న దినాల్లో ఉన్నాం. కానీ తండ్రి అంటున్నాడు, నీవు పిలిస్తే ఆయన ఉత్తరం ఇస్తారట. హల్లెలూయా. ఏ ఏ విషయాల్లో ఈరోజు నువ్వు దేవునికి చెప్పాలనుకుంటున్నావో ప్రతిదీ కూడా ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత మోకరించి ప్రార్థన చేయి. దేవుని అడుగు, అయ్యా నాకు ఈ విషయాల్లో సహాయం కావాలి, ఇదిగో నా యొక్క బాధలు, ఇదిగో నా సమస్యలు, ఇదిగో నాకు కావలసినవని ఈరోజు నువ్వు దేవునికి చెప్పడమే ఆలస్యం. దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన సమాధానము, నెమ్మది నీకు దయచేయబోతున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఆయన అంటున్నారు చూడండి, నీవు మొరపెట్టగా ఆయన అంటారంట, నేను నీకున్నాను, నువ్వు భయపడొద్దని. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు నీకున్న ప్రతి విషయంలో కూడా ఆయన గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు నీకు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నలిగిపోతూ ఉన్నావో, ఎంత దుఃఖము నీ గుండెల్లో మోస్తూ ఉన్నావో, ఈరోజు ప్రభు అంటున్నారు, నువ్వు మొరపెడితే చాలు నేనున్నానని చెప్పి నీకు చెప్పడంతో పాటు ఆయన ఏం చేస్తారట? నెమ్మదిస్తారట, విడుదలిస్తారట, సంతోషముతో నిన్ను నింపుతానని సైన్యములకు అధిపతియగు దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు. చాలామంది జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేరుతున్నాయండి. వారు ఏం చేస్తున్నారో తెలుసా? వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది మాకు తెలియజేస్తున్నారు, రోజుకి వాగ్దానం ఎత్తిపెట్టి 7 మార్లు ప్రార్థన చేస్తున్నారట. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల్లో తండ్రి ఈ వాగ్దానాన్ని వింటున్నావో, నువ్వు దేవుని కుమార్తె ఈ వాగ్దానాన్ని వింటున్నావో, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. యవనస్తులారా, దేవుని సన్నిధిలో మోకాళ్ళలోనండి. దేవుడు వాగ్దానం ఇచ్చేవాడే కాదు, వాగ్దానము నెరవేర్చేవాడు. ఈరోజు నీ జీవితాన్ని చూచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక విశ్వాసంతో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తప్పక దేవుడి వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన నెరవేరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.